హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పెద్ద మూవీ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి మరీ అనౌన్స్ చేసింది ఈ మూవీ టీమ్. ఫ్యాన్స్ వరకు సాటిస్ఫైయింగ్ గా ఉన్నారు. జూన్ ఎండ్ కాకుండా జూన్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ అవడం వాళ్ళకి బాగా నచ్చింది. అయితే అక్కడే వచ్చింది చిక్ అంతా. రామ్ చరణ్ కి సోలో హీరోగా హిట్ వచ్చి 8 years దాటిపోయింది. ఇక సోలో హీరోగా రికార్డ్ అనే మాట విని కూడా ఎన్నేళ్ళైందో తెలీదు. రంగస్థలం ఓపెనింగ్ డే ఎలాంటి రికార్డ్ లేదు. ఫుల్ రన్ లో నాన్ బాహుబలి రికార్డ్ పడింది. అండ్ మంత్ వైజ్ ఆ సినిమా అప్పట్లో హైయెస్ట్ గ్రాసర్, ఇయర్ వైజ్ హైయెస్ట్ గ్రాసర్ అండ్ నాన్ రాజమౌళి ఇన్ స్టేట్ స్టాటస్ కూడా అందుకుంది. ఇక జపాన్ లో అప్పట్లో టాప్ ఓపెనింగ్స్. ఇలాంటి రికార్డ్స్ అన్ని పక్కన పెడితే అసలు రికార్డ్ అనే మాట వచ్చి చరణ్ కి 8 years అయింది. RRR ఇన్ని రికార్డ్స్ పెట్టిన క్రెడిట్ ఒక్కరికి మాత్రమే వెళ్ళదు. ఒకవేళ క్రెడిట్ ఇవ్వాలంటే మేజర్ క్రెడిట్ రాజమౌళి గారికే వెళ్తుంది. ఇక పర్ఫార్మెన్స్ పరంగా ట్రాక్ లోనే ఉన్నాడు చరణ్. ఫ్లాప్ సినిమాలైన ఆచార్య, గేమ్ చేంజర్ వంటి సినిమాలు చూసినా అది అర్థం అవుతుంది. సో ఎన్ని ఫ్లాప్స్ తర్వాత రామ్ చరణ్ కి ఇప్పుడు కంబ్యాక్ అయితే అవసరం, అది కూడా రికార్డ్స్ తో. మరి వీళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం చూస్తే రికార్డులు అనేవి వస్తాయా రావా, ఇది ఎంతవరకు మంచి డేట్ లేదా ఎంతవరకు చెడ్డ డేట్, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా పోస్టర్ గమనిస్తే సినిమాలో ఉన్న తాళ్ళకి సంబంధించిన పోస్టర్ అన్నారు, బట్ నార్మల్ గా ఒక ఎమోషనల్ యాక్షన్ సీక్వెన్సెస్ లో వచ్చే షాట్లనే అనిపిస్తుంది. అండ్ ఎందుకో తెలీదు ఆ బియర్డ్ అండ్ రామ్ చరణ్ చెదిరిన జుట్టు చూస్తే ఉప్పెన ఇంటర్వెల్ సీనే గుర్తొచ్చింది. హోప్ఫుల్లీ ఈ మూవీలో ఏదీ కట్ అవ్వకూడదని కోరుకుందాం. నాకు పర్సనల్ గా ఉప్పెన సినిమా అంతగా నచ్చదు. బుచ్చిబాబు ఖచ్చితంగా ఉప్పెన విషయంలో కొత్తగానే ట్రై చేశాడు. కొత్త స్టోరీ, ట్రెండ్ సెట్టింగ్ సినిమా ఇవన్నీ ఓకే. సుకుమార్ చెప్పినట్టు ఉప్పెన సినిమా తీసిన డైరెక్టర్ ఏ ఎమోషన్ అయినా పండించగలడు, ఏ సినిమా అయినా తీయగలడు. బట్ నాకు ఉప్పెన సినిమాతో వచ్చిన ఇష్యూ ఏంటంటే సినిమా అంతా ఓకే అండ్ సినిమా లాస్ట్ లో హీరోయిన్ డైలాగ్ చెప్తుంది. దీంతో అప్పటి వరకు ఉన్న ఒపీనియన్ అంతా పోతుంది. టీచర్ చెప్పిందని చెప్పి లైఫ్ లాంగ్ ఒక మనిషితో ఉండడానికి ఇష్టపడుతున్నావు, తన ఎవ్రీ టచ్ ని ఫీల్ అవ్వగలుగుతున్నావు. రేపు టీచర్ చెప్పింది రాంగ్ అని అనిపిస్తే మైండ్ సెట్ చేంజ్ అయితే ఏమవుతుంది? ఉప్పెన 2 వస్తే వీళ్ళిద్దరూ విడిపోతారని చెప్పి ₹1000 బెట్ వేయడానికి నేనైతే రెడీ. ఇక అది వదిలేసి పెద్ద విషయానికి వస్తే ఇందులో కూడా ఎవరూ టచ్ చేయని ఒక ఎమోషన్, ఎవరూ టచ్ చేయని పాయింట్ తో వస్తున్నట్టు క్లియర్ గా అయితే తెలుస్తుంది. అండ్ రామ్ చరణ్ ని రంగస్థలం తర్వాత మరొకసారి కంప్లీట్ యాక్టర్ గా చూడబోతున్నాం. ఇక డేట్ విషయానికి వస్తే జూన్ మంత్ అనేది మంచి డేట్, బట్ రిలీజ్ అవుతుంది థర్స్డే. ప్రీమియర్స్ వచ్చేసి వెడ్నెస్డే పడబోతున్నాయి. అండ్ ఆ మంత్ లో వచ్చేసి ఎలాంటి ఫెస్టివల్ కూడా లేదు. ప్యూర్లీ సినిమా టాక్ పైన రామ్ చరణ్ స్టార్డమ్ పైన బేసే ఉంది. సినిమా మాత్రం ఖచ్చితంగా బాగుండాలి. ఇక రికార్డ్స్ విషయానికి వస్తే పెద్ద అనే సినిమా ఒక్క రికార్డ్ అయినా నమోదు చేయగలదా అంటే, జూన్ మంత్ హైయెస్ట్ గ్రాసర్ చూసుకుంటే కల్కి సినిమా ఉంది. మేలో వచ్చుంటే కనీసం సర్కార్ వారి పాటనైనా బీట్ చేసి ఉండేది. ఇప్పుడు కల్కిని బీట్ చేయాలంటే 12 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయక తప్పదు. ఇప్పుడు కల్కిని బీట్ చేయాలంటే 1200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయక తప్పదు. అయితే పెద్ద సినిమా మినిమం 1000 కోట్లైనా టచ్ చేస్తే చాలా వరకు రికార్డులు అయితే బ్రేక్ చేస్తుంది. ఇక ఇయర్ హైయెస్ట్ గ్రాస్ ని గమనిస్తే ఫౌజీ అనే సినిమా 30% వరకు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉండగా, ఇండియన్ సినిమాల పరంగా చూస్తే జైలర్ 2, టాక్సిక్ రామాయణ ఇలా చాలా సినిమాలు అయితే ఉన్నాయి. సో ఈ మూవీ ఇండియన్ సినిమా పరంగా హైయెస్ట్ గ్రాసర్ అంటే దురంధర్ 2 ని కూడా బీట్ చేయాలి. మన సినిమాకి అంత మార్కెట్ అండ్ పొటెన్షియాలిటీ లేదు కాబట్టి తెలుగు సినిమా వరకు హైయెస్ట్ గ్రాసర్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తెలుగు స్టేట్స్ లో గానీ కర్ణాటక, కేరళ పక్క స్టేట్స్ ఓపెనింగ్ వీకెండ్ డే 1 రికార్డ్ ఇలా ఏ రికార్డ్ అయినా కొట్టగలదా అంటే ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. ఇక ఫుల్ రన్ లో ఏమైనా తెలుగు స్టేట్స్ అండ్ పక్క స్టేట్స్ లో రికార్డ్స్ కొడుతుందా అంటే అది కూడా డౌటే. ఇక నార్త్ అమెరికా ప్రీమియర్స్ డే 1 ఇలా ఏది చూసుకున్నా కూడా రికార్డ్ అనే మాటకి చాలా దూరంలో ఉంది పెద్ద ఈ ఫిలిం. ప్రస్తుతానికి తెలుగు సినిమా పరంగా ఇయర్ హైయెస్ట్ గ్రాసర్ మనశంకర్ వరప్రసాద్ గారు ప్రొడ్యూసర్ లెక్కల్లో 380 నుంచి 400 కోట్ల మధ్య గ్రాస్ కలెక్ట్ చేసింది. సో మినిమం 500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఉంటే, నాని సినిమా, ప్రభాస్ సినిమా ఈ సినిమాని దాటకపోతే 2026 హైయెస్ట్ గ్రాసర్ అయ్యే రికార్డు మాత్రమే కనిపిస్తుంది. తప్పిస్తే రిలీజ్ అయ్యేది చాలా బ్యాడ్ డేట్ గా చెప్పొచ్చు. అండ్ ఆబ్వియస్లీ సినిమా బాగుంటే డేట్ తో సంబంధం ఉండదు. సో వీటన్నిటిని దాటుకుని పెద్ద అనే సినిమా ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. మరి ఈ డేట్ ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది పెద్ద రిలీజ్ డేట్ పై మా ఫస్ట్ ఇంప్రెషన్. మూవీకి టాక్ వస్తే డే 1 ఫుల్ రన్ ఎంత నెంబర్ పడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.